నంద్యాల సెంటర్లో ఢీ అంటే ఢీ అంటున్నాయి టీడీపీ వైసీపీ ప్రచారం మరోవైపు జోరుగా సాగుతోంది. నోటిఫికేషన్ రాకుండానే అక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది. దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన చంద్రబాబు ఏకంగా 6 మంత్రులకు గెలుపు బాధ్యతలు అప్పగించారు. అధికార ప్రతిపక్షాలకు సవాల్గా మారిన నంద్యాల ఉప ఎన్నిక హడావిడి నోటిఫికేషన్కు ముందే మొదలైపోయింది. బస్తీమే సవాల్ అంటున్నాయి రెండు పార్టీలు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీడీపీ ఎదుర్కొంటున్న తొలి ఉప ఎన్నిక నంద్యాలే. గతంలో 1-2 జరిగినా అంత ఉత్కంఠ కనిపించలేదు. ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికలో రాజకీయం రసవత్తరంగా పండనుంది. ప్రత్యర్థి వైసీపీ నుంచి బలమైన అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కావడంతో పోటీ నువ్వానేనా. టీడీపీని చూస్తే ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఏకంగా 6 మంత్రులకు బాధ్యతల్ని అప్పగించారు చంద్రబాబు. వీరిలో కాల్వ పాటు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో నంద్యాల ఉప ఎన్నికపైనే ప్రధానంగా చర్చ సాగింది. ఇక ప్రచారం విషయానికొస్తే ఎంపీ ఎస్పీవై రెడ్డి అనారోగ్యంగా ఉన్న వీల్చైర్లోనే తిరుగుతున్నారు. మాజీ మంత్రి ఫరూక్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి యాత్ర పేరుతో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఆ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ముఖ్యులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రచార హడావిడి లేకపోయినా కుల సంఘాల నేతలు, కుల పెద్దలు, వ్యాపార వర్గాలతో సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. నంద్యాలలో ఎన్నికల ప్రచారం ఇలా ఉంటే ముఖ్య నాయకులు పట్టున్న కార్యకర్తలను లాక్కునేందుకు జోరుగా పావులు కదుపుతున్నారు. నంద్యాల మున్సిపాలిటీలో 40 కౌన్సిలర్ స్థానాలు ఉండగా తాజాగా సమీకరణాల ప్రకారం టీడీపీకి 26 మంది కౌన్సిలర్లు, వైసీపీకి 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఏ పార్టీ నుంచి గెలుపొందారని కాకుండా భూమా, శిల్పా వర్గాల వైపు ఉన్న కౌన్సిలర్ల లెక్క ఇది. వారం క్రితం సుమారు 100 మంది టీడీపీ కార్యకర్తలు శిల్పా సమక్షంలో వైసీపీలో చేరగా టీడీపీ స్పందించింది. టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా వైసీపీలో చేరిన కార్యకర్తలను నయానో భయానో తిరిగి టీడీపీలో చేర్పించారు. తాజాగా మాజీ మున్సిపల్ చైర్మన్ నౌమాన్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. శిల్పా మాత్రం కౌన్సిలర్లు ఇతరులు సైకిల్ ఎక్కిన మద్దతు మాత్రం తనకే అన్న ధీమాతో ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్కు ముందే ప్రచారాల గంట మోగిన